మైనారిటీలు మరీ ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి. నీ నానమ్మ కలిపితే 7,500 రూపాయలు అవుతాయి. మంచిగా వాటితోటి ఓ చిట్టేద్దాం. ఆ వచ్చిన పైసలతోటి నీ పెళ్ళికింత బంగారం కొంటాం. మన దుకాణం సేటు వచ్చే నెల నుంచి కొత్త చిట్టేస్తుండంట. నేను మన పేరు రాపిస్తా. నేను హైదరాబాద్కి పోయి కోచింగ్ తీసుకుంటా అని చెప్పిన కదా, ఆ పైసలు ఏదో నాకు ఇరి. ఎప్పటిగా ఫోన్ చూసుకుంటూనే ఉంటావా? గా రేవంత్ రెడ్డి గెలిచి 4-5 నెలలు అవుతుంది. గా మహాలక్ష్మి పథకం గురించి ఏమన్నా చెప్పిండా? సడి లేదు, సప్పు లేదు. ఏమైందమ్మా, చిట్టి వేస్తా అన్నారు, మళ్ళీ ఏం చెప్పలేదు? రేవంత్ రెడ్డి మా ఆడోళ్లకు 2,500 ఇస్తా అన్నాడు. గది నమ్మి మేము మీ దగ్గర చిట్టెత్తా అని వచ్చినాం. ఇప్పుడు గెలిచి 5 నెలలే, ఇంతవరకు 1 రూపాయి లేదు. గా మనిషిని నమ్ముతారా? అధికారం చేతిలోకి వచ్చేదాకానేమో అడ్డమైన హామీలు, అరచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడు అధికారం చేతిలోకి రాగానే అసలు ఆ ముచ్చటే మర్చిపోయిండు. మా ఆడోళ్ళు సురు తప్పకుండా తలుగుతుంది ఈ గవర్నమెంట్కు. ఊకో అమ్మా, ఏడవకు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మనం కారు గుర్తుకే ఓటేద్దాం.